కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ముడా స్కామ్ కన్నడ పాలిటిక్స్ ను కుదిపేస్తోంది. గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ గా రాజకీయాలు మారిపోయాయి. తన సతీమణికి భూ కేటాయింపు పరిహారం విషయంలో లాభాలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు సిద్ధరామయ్య. దీనిపై న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని స్పష్టం చేశారు. 2021లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూరులోని విజయనగరంలోని భూమిని కేటాయించారు. సిద్ధరామయ్య కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముడా భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే 3 సామాజిక కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రిని విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సూచనల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఆరోపణల్ని సిద్ధరామయ్య తోసిపుచ్చారు. దీనిపై విచారణకు అనుమతి ఇవ్వడాన్ని న్యాయపరంగా తేల్చుకుంటామన్నారు. బీజేపీ, జేడీఎస్లు కలిసి తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు సిద్ధరామయ్య. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తనకు అనుకూలంగానే ఉన్నారన్నారు. అసలు ఇంతకీ ముడా స్కామ్ అంటే ఏంటి? మైసూర్లో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డు ఉండగా దాని స్థానంలో 1987లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా ఏర్పడింది. సీఎం సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున స్వామి కేసర గ్రామం సర్వే నెంబర్ 464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు. సదరు భూమిని మల్లికార్జున స్వామి మైసూరుకు చెందిన నింగాభింగ్ జౌరా చిన్న కుమారుడు దేవరాజ్ నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులున్నాయి. అయితే మల్లికార్జున స్వామి ఆడపడుచు లాంఛనంగా సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆ భూమిని ఇచ్చాడు. సదరు భూమిని ముడా స్వాధీనం చేసుకుని పార్కు ఏర్పాటు చేసింది. పరిహారంగా ఆమెకు 14 ఇళ్ల స్థలాలు కేటాయించింది. పార్వతికి మైసూరు, విజయనగరంలో స్థలాలు కేటాయించింది. సీఎం ఆదేశాలతోనే అధికారులు పార్వతికి ఖరీదైన స్థలాల్ని కట్టబెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సిద్ధరామయ్య అభివృద్ధి చెందిన విజయనగర లేఅవుట్లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేగా ముడాకు రాసిన సిఫారసు లేఖను జేడీఎస్ ఇటీవలే బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఈ ఇంటి స్థలాల విలువ 70 కోట్లకు పైగానే పలుకుతోంది. తమ భూమి స్వాధీనం చేసుకున్నందుకు 50:50 నిష్పత్తిలో ఇంటి స్థలాలు దక్కాయని, ఇందులో ఎక్కడ అవినీతి, అక్రమం లేదని పలు సందర్భాల్లో సిద్ధరామయ్య వివరణ కూడా ఇచ్చారు. కేసరా పరిధిలో ఇప్పటికీ చదరపు అడుగు 2 నుంచి 3 వేలు పలుకుతుండగా విజయనగర్ లేఅవుట్లో 10 నుంచి 12 వేల వరకు ధర పలుకుతున్న ఇంటి స్థలాల్ని సిద్ధరామయ్య పొందారని, సదరు భూములు దళితులకు చెందినవని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ముడా ఇంటి స్థలాల్ని అక్రమంగా పొందిన సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని సామాజిక కార్యకర్తలు టీజే అబ్రహాం, స్నేహమయ కృష్ణ, ప్రదీప్ కుమార్ రాజ్ భవన్ కు ఫిర్యాదులు చేశారు. జూలై 26న టీజే అబ్రహాం సమగ్ర వివరాలతో గవర్నర్ ను కలిసి ప్రాసిక్యూషన్ కోరారు. దీంతో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు జారీ చేశారు. ముడా ఇంటి స్థలాల అక్రమంలో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ అనుమతులు ఇవ్వడంతో 2011 నాటి ఘటన పునరావృతమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి సీఎం యడ్యూరప్ప డీనోటిఫికేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని న్యాయవాది సిరాజిన్ బాషా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారు.